మీకు కెమిస్ట్రీ బోర్ అటామిక్ మోడల్ గురించి చెప్పాను లాస్ట్ క్లాస్లో మొత్తం. సో దాంట్లో మనకి ఏంటంటే బోర్ అటామిక్ మోడల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ లిమిటేషన్స్ నుంచి వచ్చింది. ఆ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్లో ఆటమ్ స్టెబిలిటీ గురించి, ఎనర్జీ కంటిన్యూస్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి వాటి గురించి డిస్కస్ చేయలేదు రూథర్ఫర్డ్ మోడల్. సో అక్కడి నుంచి మనకు బోర్ అటామిక్ మోడల్ వచ్చింది. దాంట్లో మనకు ఫస్ట్ ఒకటి స్టెబిలిటీ ఆఫ్ నెక్స్ట్ ఎనర్జీ రేడియేషన్, తర్వాత ఆర్బిట్స్ అండ్ ఆర్బిటాల్స్, తర్వాత పాసిబుల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ 4 కాంబినేషన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ బోర్ మోడల్. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఇంటీజర్ వచ్చింది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ n = 1 అవుతే సో దాన్ని మనం కేషియల్ ఆర్ ఫస్ట్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. కేషియల్ ఆర్ ఫస్ట్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఏంటంటే n వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకు ఆటమిక్ ఆర్బిట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఆర్బిట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇంక్రీజ్ కాదు, ఆ ఆర్బిట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు రేడియేషన్ గురించి మనకు లోయర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి మనకి ఎలక్ట్రాన్ జంప్ కావాలంటే ఎనర్జీ కంపల్సరీ అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం హైయర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్కి ఎనర్జీ ఎలక్ట్రాన్ ఫాల్ కావాలంటే ఎనర్జీ లాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లాస్ట్కి మనం క్వాంటమ్ నెంబర్స్ ఇవి చెప్పాను, ఓన్లీ కంప్లీట్గా చెప్పలేదు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో దాన్ని మనం n అని చెప్పేసి అంటాం, n. సో అది మొత్తం ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ డిస్కస్ చేస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్బిట్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే n వాల్యూ పైన ఎనర్జీ ఆఫ్ దట్ ఆర్బిట్ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ L తోటి రిప్రజెంట్ చేస్తాం, అది సబ్షెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ M తోటి రిప్రజెంట్ చేస్తాం, అది స్పెక్ట్రల్ ఓరియంటేషన్ ఆఫ్ దట్ ఆర్బిటల్, అంటే XYZ డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్, దాన్ని మనం S అని చెప్పేసి అంటాం, స్పిన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలక్ట్రాన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ దాన్ని మనం ఒక టేబుల్ ఫార్మాట్లో రాసేసుకుంటే ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇది అజిముతల్, ఇది అజిముతల్, తర్వాత మ్యాగ్నెటిక్, లాస్ట్ ఫైనల్గా స్పిన్. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పాసిబుల్ అయితే ఒకసారి చూద్దాం లాస్ట్. ఓకే, సో దీనిలో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చూసేసుకుంటే మనకు నెంబర్ ఉంటుంది, సింబల్ ఉంటుంది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని చూసుకుంటే దీంట్లో మనకు నెంబర్ ఉంటుంది అండ్ సింబల్ కూడా ఉంటుంది. నెంబర్, సింబల్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇఫ్ ఇన్ కేస్ 1 ఉంటే సో దానికి మనకు రిప్రజెంట్ చేసే సింబల్ K. ఇఫ్ ఇన్ కేస్ 2 ఉంటే దాన్ని మనం L తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్దాం. తర్వాత అజిముతల్ క్వాంటమ్ నెంబర్కి వస్తే మనకి ఇక్కడ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి
ఆ వాల్యూ వస్తుంది, తర్వాత సింబల్. సో ఇక్కడ మనకి ఏం సింబల్ వస్తుంది? సబ్షెల్. ఓకే, సో మనకి ఇక్కడ అజిముతల్ క్వాంటం నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాల్యూకు -1 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ 1 - 1 అంటే ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 - 1 అంటే ఇక్కడ 1. ఓకే, దాని వాల్యూ ఇది. సో దానికి సబ్షెల్ సింబల్ వచ్చేసి 0 ఉంటే మనం ఎస్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి 1 అంటే మనకు 0 ఒకటి వస్తుంది ఆ సబ్షెల్, తర్వాత 1 వస్తుంది, 2 రాదు. ఎందుకంటే n ఈక్వల్స్ టు L ఈక్వల్స్ టు n - 1, L ఈక్వల్స్ టు n - 1. సో అంటే L ఈక్వల్స్ టు 2 - 1 అంటే మనకు 1 వస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే 0,1. ఓకే, 0,1 అని చెప్పేసి దాని మీనింగ్. అంటే మనకు 2 పాసిబుల్ సబ్షెల్స్ వస్తాయి. సో దాన్ని మనం చూసేసుకుంటే 0 ఉంటే మనం ఎస్ అని చెప్పేసి అంటాం సబ్షెల్ని, అదే 1 ఉంటే పి అని చెప్పేసి అంటాం సబ్షెల్ని. దాని తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ మనం చూసేసుకుంటే, సో ఇక్కడ మనకు ఓరియంటేషన్ అనేది 0. అంటే ఇక్కడ మనకు స్పేషియల్ ఓరియంటేషన్ వచ్చేసి 0. ఇక్కడ స్పేషియల్ ఓరియంటేషన్ రిప్రజెంట్ చేసే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ స్పేషియల్ ఓరియంటేషన్. సో మనకి ఇక్కడ 0th డైరెక్షన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. అదే కనుక మనం ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకుంటే n = 2 దాంట్లో చూసేసుకుంటే మనకి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ వచ్చింది, అంటే ఎస్ అనే సబ్షెల్ వచ్చింది, పి అనే సబ్షెల్ వచ్చింది. సో ఎస్ అనే సబ్షెల్కి స్పేషియల్ ఓరియంటేషన్ 0 ఉంటుంది, పి అనే సబ్షెల్కి స్పేషియల్ ఓరియంటేషన్ మనకి ఇక్కడ 1 ఉంది కదా. సో 1 ఉంది కాబట్టి మనకు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ m = ±L. m = ±L. సో మనకి ఇక్కడ L వాల్యూ ఎంత? 1. సో అంటే ఏమవుతుంది? m = ±1 అంటే మనకు +1 వస్తుంది, -1 వస్తుంది, ఇంక్లూడింగ్ 0. +1 నుంచి -1 వరకు, అంటే మధ్యలో 0 కూడా వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ 3 పాసిబుల్ స్పేషియల్ ఓరియంటేషన్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి ఏమో +1 ఒకటి, తర్వాత 0 ఒకటి, -1 ఒకటి. ఓకే, సో దాని తర్వాత స్పిన్ గురించి మనం చూస్తే డైరెక్షన్ స్పిన్ రిప్రజెంట్ చేస్తే డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ మనకు 0th స్పేషియల్ ఓరియంటేషన్ ఉంది, 0th ఓరియంటేషన్ ఉంది. సో ఒక్క ఆర్బిటల్ ఎస్ అనే సబ్షెల్లో ఉంది కాబట్టి మనకు ఒకటే ఆర్బిటల్ ఉంటుంది. సో ఆ ఒక్క ఆర్బిటాల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒకటేమో +12 డైరెక్షన్ తోటి రొటేట్ అయితే, ఇంకోటేమో -12 డైరెక్షన్ తోటి రొటేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్ అనే ఆర్బిటాల్ని తీసేసుకుంటే n = 2 అంటే మనకి ఇక్కడ స్పేషియల్ ఓరియంటేషన్ 0 అని చెప్పేసి ఉంది. సో అంటే మనకి ఇక్కడ ఉంది ఒకటే ఆర్బిటాల్. సో అప్పుడు మనకు ఎలక్ట్రాన్ స్పిన్ ఒకటి +12 ఒకటి, -12 ఒకటి, ఓకే, 2 ఉంటాయి. తర్వాత అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక స్పేషియల్ ఓరియంటేషన్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకు 3 స్పేషియల్ ఓరియంటేషన్స్ ఉన్నాయి. సో అంటే మనకు 3 × 2 = 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఓవరాల్గా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 6 ఎలక్ట్రాన్స్ కూడా 3 ఎలక్ట్రాన్స్ ఏమో +12 డైరెక్షన్లో ఉంటాయి,
అండ్ అనదర్ 3 ఎలక్ట్రాన్స్ ఏమో -12 డైరెక్షన్లో ఉంటాయి. ప్లస్ హాఫ్ అంటే క్లాక్ వైజ్, ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్లస్ హాఫ్ అంటే క్లాక్ వైజ్, మైనస్ హాఫ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ప్లస్ హాఫ్ వచ్చిందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రిప్రజెంట్ చేసినట్టు ఎలక్ట్రాన్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ n=1 దగ్గర మనకు సింబల్ ఏమో k అని చెప్పేసి వచ్చింది, మెయిన్ ఆర్బిట్ది. తర్వాత మనకు సబ్షెల్ ఏమో s అని చెప్పేసి వచ్చింది, దాని స్పేషల్ ఓరియంటేషన్ ఏమో 0 అని చెప్పేసి వచ్చింది. సో దీంట్లో మనకున్న ఎలక్ట్రాన్స్ 2. ఆ ఎలక్ట్రాన్స్ ఒకటేమో ప్లస్ హాఫ్ డైరెక్షన్లో ఉంది, ఇంకోటేమో -12 డైరెక్షన్లో ఉంది. టోటల్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇక్కడ టోటల్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే n=1 దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే మనకి n=2 దగ్గర మనం చూసేసుకుంటాం, ఇక్కడ మనకు 0th స్పేషల్ ఓరియంటేషన్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2. సో మనకి ఇక్కడ 3 స్పేషల్ ఓరియంటేషన్స్ ఉన్న దగ్గర మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే n=2 ఉంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 ఉంటాయి. 8 ఉంటాయి. సో అట్లనే మనం ఒకసారి థర్డ్ చూసేస్తాం. థర్డ్ అంటే మనకు KLM అని చెప్పేసి వస్తుంది. సో ఏమొచ్చిందంటే థర్డ్ అంటే మనకు ఒకటేమో 0 అని చెప్పేసి వస్తుంది, ఒకటేమో 1 అని చెప్పేసి వస్తుంది, 0 1. తర్వాత మనకు 2 అని చెప్పేసి వస్తుంది, 2. ఓకే, సో ఇక్కడ మన స్పేషల్ ఓరియంటేషన్ చూసుకుంటే ఇక్కడ S అని చెప్పేసి వస్తుంది, ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి మనం P అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి మనం D అని చెప్పేసి రాస్తాం. తర్వాత స్పేషల్ ఓరియంటేషన్ చూసుకుంటే ఎస్కేమో 0, పీకేమో మనం ఇక్కడ రాసినాం +1 0 -1. బట్ అదే డీకి వచ్చేసేసరికి +or-2 అంటే +2 +1 0 -1 -2. ఓకే, ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ చూసుకుంటే 0th స్పేషల్ డైమెన్షన్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటేమో ప్లస్ హాఫ్, ఇంకోటేమో మైనస్ హాఫ్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటేమో 3 ఎలక్ట్రాన్స్ ఏమో ప్లస్ హాఫ్, 3 ఎలక్ట్రాన్స్ ఏమో మైనస్ హాఫ్. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ 7 ఉన్నాయి, 5 ఉన్నాయి, 1 2 3 4 5. సో అంటే 5 ఎలక్ట్రాన్స్ ఏమో ప్లస్ హాఫ్ ఉంటాయి ఓరియంటేషన్లో, రిమైనింగ్ 5 ఎలక్ట్రాన్స్ ఏమో -12 డైరెక్షన్లో ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ S సబ్షెల్లో 2 ఉంటాయి, తర్వాత P సబ్షెల్లో 6 ఉంటాయి, D సబ్షెల్లో 10 ఉంటాయి. సో మనం వీటిని యాడ్ చేస్తే 18 ఎలక్ట్రాన్స్. ఓకే, సో అంటే దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆర్బిట్కి ఫార్ములా ఏంటంటే =2n². అదే ఇప్పుడు n=3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇందులో 3 3s 9, 9 2s 18 ఎలక్ట్రాన్స్. ఓకే, n=3 దగ్గర మనకి ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే n వాల్యూ 3 అంటే 3² 9 అవుతుంది, 9 × 2 18 అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చింది కూడా అంతే, 18 ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి వచ్చింది. టోటల్ n=3 దగ్గర మనకి 18 ఎలక్ట్రాన్స్ వస్తుంది.
ఓకే, ఇట్లనే మనం n ఈక్వల్స్ 4 చేసుకుంటే మనకు d ప్లేస్లో f అని చెప్పేసి వస్తుంది ఒకటి ఎక్స్ట్రా. d ప్లేస్లో మనకు d తర్వాత మనకి n అని చెప్పి ఇక్కడ ఆర్బిటాల్స్ వచ్చేసి sp.d.f వరకు మనకు వస్తాయి 30 ఎలక్ట్రాన్స్ వరకు, అప్ టు 30 ఎలిమెంట్స్ ఎఫ్ ఆర్బిటాల్ వరకే వస్తుంది. ఎఫ్ ఆర్బిటాల్ వరకే వస్తుంది. ఓకే, సో ఇదంతా మనకు క్వాంటమ్ నెంబర్స్ డిస్కషన్స్. సో మనకు ఎలక్ట్రాన్స్ తర్వాత స్పేషియల్ ఓరియంటేషన్స్ ఇలా ఉంటాయని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ ఉంటే దాని ఆ ఆర్బిటల్ యొక్క షేప్ స్పెరికల్. ఇఫ్ ఇన్ కేస్ పి ఉంటే దాని షేప్ వచ్చేసి డంబెల్. డి ఉంటే డబుల్ డంబెల్. ఎఫ్ ఉంటే 4-fold డబుల్ డంబెల్. దాన్ని మనం 4-fold డబుల్ డంబెల్ అని చెప్పేసి అంటాం. ఫోర్ డంబెల్. ఓకే, ఈ స్పెరికల్లో ఒకటే సబ్షెల్ ఉంటుంది. దీనిలో ఒకటే సబ్షెల్ ఉంటుంది. బట్ మనకు పీకి వచ్చేసరికి 3 సబ్షెల్స్ ఉంటాయి. ఒకటేమో పిఎక్స్, పివై, పిజెడ్. ఓకే, ఇక్కడ మనకు డబుల్ డంబెల్ డి దగ్గరకు వచ్చేసరికి మనకు 5 ఉంటాయి. ఒకటేమో డిఎక్స్, ఇంకోటేమో డివై, ఇంకోటేమో డిజెడ్, ఇంకోటేమో డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, లాస్ట్ అంటే డిజెడ్ స్క్వేర్. వాటి నేమ్స్ ఇవి. తర్వాత 4-fold డబుల్ డంబెల్ మనకు 7 సబ్షెల్స్ ఉంటాయి. 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 టోటల్ 7 ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క ఆర్బిట్లో ప్రతి ఒక్క సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. 2 ఎలక్ట్రాన్స్, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ నుంచి మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మాయిలర్ డయాగ్రామ్ కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. మనకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఫిల్ అవుతాయి, సో ఏ ఆర్డర్లో ఫిల్ అవుతాయి అని చెప్పేసి మనకు మాయిలర్ డయాగ్రామ్ కాన్సెప్ట్ ఉంటుంది. పెట్టేసుకుంటా పోతుంది. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాయిలర్ డయాగ్రామ్ మనకు యూజ్ అవుతుంది. సో మాయిలర్ డయాగ్రామ్ ప్రతి ఒక్కటి మొత్తం మనకు అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1s. ఓకే, తర్వాత 2s 2p, తర్వాత 3s 3p, తర్వాత 4s 3d 4p, తర్వాత 5s 4d 4p, 4d 5p, 4d 5p. అప్ టు మనం ఇక్కడ వరకు మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేసుకుంటే అయిపోతుంది. సో 1s ఇది ఏంటంటే 1s అంటే ఇది వ్యాలెన్సీ కిందికి కన్సిడర్ అవుతుంది. 1s అంటే ఇది వ్యాలెన్సీ కిందికి వచ్చేస్తుంది. తర్వాత 2s 2p ఉంటే ఇది ఎండింగ్ దగ్గరకు వస్తే ఇది వ్యాలెన్సీ కింద కన్సిడర్ అవుతుంది. తర్వాత 3s 3p ఇది కూడా వ్యాలెన్సీ కిందికి కన్సిడర్ అవుతుంది. ఫైనల్గా 4s 3d 4p ఇది కూడా వ్యాలెన్సీ కిందికి కన్సిడర్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే
మనకి ఎప్పుడన్నా ఆటమిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s 2s 2p అని చెప్పేసి వస్తే దాంట్లో ఎండింగ్ ఏముంది 2s 2p అని చెప్పేసి ఉంది. దాన్ని మనం వ్యాలెన్సీ లాగా తీసుకుంటాం. 1sని వ్యాలెన్సీ లాగా తీసుకోం. ఎందుకు అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. హుంట్ రూల్, పౌలి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ ఆర్బిటల్ ఏది ఉందో అది కంప్లీట్ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవుతున్నాం. సో కాబట్టి అప్పుడు ఇది వ్యాలెన్సీ లాగా యాక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు వ్యాలెన్సీ లాగా యాక్ట్ అవుతుంది. ఓకే, అది నేను చెప్తాను. ఇంట్లో మనకు త్రీ రూల్స్ తోటి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ రూల్స్. ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ రూల్స్ ఫస్ట్ అంటే ఆఫ్ బౌ. సో ఈ హాఫ్ బౌ ప్రిన్సిపల్ ఏంటంటే లోయెస్ట్ ఆర్బిటాల్ నుంచి లోయెస్ట్ టు హైయెస్ట్. ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది ఫ్రమ్ ద లోయెస్ట్ టు హైయెస్ట్ ఫిల్ కావాలి. సో మనం ఇప్పుడు రాసిన 1s తర్వాత 2s 2p. సో దీంట్లో ఏంటంటే మనం 2s 2p దగ్గర రావాలంటే ఫస్ట్ 1s మొత్తం ఫిల్ కావాలి. ఎస్లో మనకి ఏంటి 2 మాత్రమే ఫిల్ అవుతాయి. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇటు వస్తాం, 2s దగ్గరకు వస్తాం. 2sలో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయింది అంటే ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది. 2p మనకు రాదు. సో ఎప్పుడైతే 2s అనేది 2s2 అయిందో దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు 2p1 2p2 2p3 అని చెప్పేసి అవుతుంది. ఓకే, ఇదే ఆర్డర్లో మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ పౌలి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. ఓకే, సో పౌలి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్లో ఏంటంటే కంపల్సరీ ఒక ఆర్బిటాల్లో మనకు 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫిల్ కావు. ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ an orbital. ఆర్బిటల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ కంటే నాకు ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ కావు. ఓకే, నెక్స్ట్ హుమ్స్ రూల్. సో ఈ హుమ్స్ రూల్ ఏం చెప్తుందంటే సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్లో సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అవి ఈక్వల్గా ఫిల్ కావాలి. ఫస్ట్ దే షుడ్ ఫిల్ ఈక్వల్లీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు పి ఆర్బిటాల్ ఉంది. పి ఆర్బిటాల్లో 3 సబ్షెల్స్ ఉన్నాయి. 3 సబ్షెల్స్ వచ్చేసి ఈక్వల్ ప్రియారిటీ, వీటన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ కావాలంటే ఫస్ట్ మనకు ఒక ఆర్బిటల్ స్టార్టింగ్ ఆర్బిటల్ పిఎక్స్ ఉంది. పిఎక్స్ తర్వాత పీవైకి వెళ్తుంది. పీవై తర్వాత పీజెడ్కి వస్తుంది. సో అంటే ఫస్ట్ ఇక్కడ ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. ఇలా ఈక్వల్ ఓరియంటేషన్స్ తోటి ఉన్న ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. నెక్స్ట్ ఏమన్నా ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు ఫిల్ అవుతాయి. అప్పటి వరకు ఎలక్ట్రాన్స్ అంటే వేరే ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇక్కడ
పాసిబుల్ కాదు. ఈక్వల్ ఎనర్జీ స్టేట్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్తో ఫిల్ కానంత వరకు పేరింగ్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఇది హూమ్స్ ప్రిన్సిపల్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్. నెక్స్ట్ ఇంకొక అది ఇంపార్టెంట్, అది అటామిక్ నెంబర్ నెక్స్ట్ మాస్ నెంబర్. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్లో కష్టం అవుతాయి. అటామిక్ నెంబర్ని మనం Z తో రిప్రజెంట్ చేస్తాం. సో Z ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని మనం అటామిక్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు సపోజ్ మనకు ఒకటి ఏం తీసుకుందాం, హీలియం, లిథియం. సో నియాన్ తీసుకుందాం. నియాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 10. సో అంటే మనకి ఇందులో ఎలక్ట్రాన్స్ వచ్చేసి 10 ఉన్నాయి, ప్రోటాన్స్ వచ్చేసి కూడా 10 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ మనం అటామిక్ నెంబర్ అని చెప్పేసి అంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అంటే న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆ రెండింటిని మిక్స్ చేసి మాస్ నెంబర్ అంటాం. దీన్ని మనం ఈతో రిప్రజెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో అంటే ఏ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనం దాన్ని మనం జెడ్ అని చెప్పేసి రాసుకోవచ్చు. జెడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో దీని నుంచి మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు A minus Z. Okay, A minus Z. Mass number equals to ఓకే. అంటే దీని నుంచి మనం నియాన్లో మనం మనకు యాక్చువల్గా మాస్ నెంబర్ ఐడియా ఉండాలి. సో మాస్ నెంబర్ అంటే కంపల్సరీ మనం అటామిక్ నెంబర్ని ఐడియల్గా ఆటోమిక్ నెంబర్ని డబుల్ చేస్తే మనకు మాస్ నెంబర్ వస్తుంది. ఓకే, మాస్ నెంబర్ ఫర్ నియాన్ ఈస్ అప్రాక్సిమేట్లీ 20. అప్రాక్సిమేట్లీ మాస్ నెంబర్ 20 వస్తుంది. మాస్ నెంబర్ ఓకే, మాస్ నెంబర్ అప్రాక్సిమేట్లీ 20 వస్తుంది. ఆటోమిక్ నెంబర్ని డబుల్ చేసుకుంటే అయిపోతుంది. ఆటోమిక్ నెంబర్ని అయిపోతుంది. కొన్నిట్లలో స్పెసిఫిక్ ఉంటాయి. క్లోరిన్ మాస్ నెంబర్ వచ్చేసి 35.5, తర్వాత సోడియం వచ్చేసి 23. దాన్ని మనం ఏం చేయలేం, అవి అలానే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు మాస్ నెంబర్ ఫర్ ద నియాన్ ఈస్ 20 ఇచ్చింది. ఆటోమిక్ నెంబర్ ఫర్ ద నియాన్ ఈస్ 10 ఇచ్చింది. సో మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 20 - 10. సో అంటే మనకు న్యూట్రాన్స్ వచ్చేసి ఇక్కడ 10 ఉన్నాయి నియాన్లో. ఏంటంటే జస్ట్ ఐడియల్గా నేను చెప్పాను, స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి. మాస్ నెంబర్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. అవి నీకు ఎక్కడ వస్తాయంటే సొల్యూషన్స్ అనే టాపిక్లో క్లియర్గా వస్తాయి. దానిలో మనం కంపల్సరీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అవి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కంపల్సరీ అటామిక్ నెంబర్ని డబుల్ చేస్తే మాస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత
ఇంకొకటి ఏంటంటే కాపర్ది క్రోమియం. ఇది క్రోమియం అండ్ కాపర్. క్రోమియాన్ని మనం సిఎస్ రిప్రజెంట్ చేస్తాం అండ్ కాపర్ ఏమో సి. సో వీటిని మనం అనామలస్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఈ రెండింటిని కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటంటే స్టెబిలిటీ కోసం ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తుంది. అంటే హాఫ్ ఫీల్డ్ ఎనర్జీ లెవెల్స్ తోటి అటామిక్ కాన్ఫిగరేషన్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అందువల్ల మనకు యాక్చువల్గా మనం రాయాలనుకుంటే యాజ్ పర్ మాయిలర్ డయాగ్రామ్ మన క్రోమియం కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ కోర్ 4s2 3d4 అని చెప్పేసి రావాలి. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ కండిషన్లో ఏంటంటే మనకి ఇక్కడ 3D అంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి డీలో. సో 5 ఆర్బిటాల్స్లో 4 ఫిల్ అయిపోయినాయి. ఇంకొక ఎలక్ట్రాన్ కనుక వచ్చిందంటే దానికి హాఫ్ ఫీల్డెడ్ స్టెబిలిటీ. ఎప్పుడైనా ఆటమ్స్కి ఫుల్ అయినా ఉండాలి, లేదంటే హాఫ్ అయినా ఉండాలి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్. అప్పుడు వాటికి స్టెబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో మనకి ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ ఇటు వచ్చిందంటే దీనికి స్టెబిలిటీ అనేది హాఫ్ ఫీల్డెడ్ స్టెబిలిటీ వస్తుంది. సో దానికోసం అది ఏం చేస్తుందంటే ఎస్ ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసుకుని డి ఆర్బిటాల్లోకి పడేస్తుంది. 4s1 3d5 4s1 3d5 కాన్ఫిగరేషన్ ఫర్ ద క్రోమియం ఇలా అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాపర్ది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. కాపర్ది ఎలా వస్తుందంటే ఆర్గాన్ కోర్ 4s2 3d9 అని చెప్పేసి వస్తుంది. సో ఇందులో నుంచి మనకు ఒక ఎలక్ట్రాన్ కనుక అటు వెళ్ళిపోయిందంటే హాఫ్ ఫీల్డెడ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఆ హాఫ్ ఫీల్డెడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి దానికి స్టెబిలిటీ ఉంటుంది. సో కాబట్టి 4s1 3d10 3d10. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఫుల్ ఫీల్డెడ్ హాఫ్ ఫీల్డెడ్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. మనకు డి ఆర్బిటాల్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. కంప్లీట్లీ ఫిల్స్. ఇక్కడ డి ఆర్బిటాల్ వచ్చేసి హాఫ్ ఫిల్స్, కంప్లీట్లీ హాఫ్ ఫిల్డెడ్. ఇదేమో కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. ఫుల్ఫిల్స్. సో ఈ రెండు వీటిని మనం అనామలస్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత అటామిక్ స్ట్రక్చర్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. అటామిక్ స్ట్రక్చర్ టాపిక్స్ ఇంకా నేను చెప్తాను. టాపిక్స్ ఏమన్నా ఉంటే నేను చూసి చెప్తాను. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?
ఓకే, నేను చూసి చెప్తాను నేను. క్లోజ్ చేస్తాము.